శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భగవంతుడు అనెను, ఓ మహేశ్వర్యవంతులారా, బ్రహ్మవిష్ఠులారా, మీరు కోరినట్లే అగుగాక. ఇక అనేక విధములైన ప్రజలను సృష్టించడు అని ఇట్లు పలికి ఆ భగవంతుడు అచ్చటనే అంతర్ధానమయ్యను. ఇట్లో ఆ యోగి అయిన శివుని ప్రభావాన్ని నేను మీకు తెలిపి తిని, శివుని చేతనే ఈ జగమంతయు సృష్టించబడినది. మేమిట నిమిత్త మాత్రులం. ఈ రూపం తెలియనిది, బయలువడలేనిది. శివుడనే పేరు కలది, చింతింపు అలవి కానిది, చూచుటకు అలవి కానిది అయిన దీన్ని జ్ఞాననేత్రులే చూడగలరు. ఆ దేవాధిపత్యం గల శివునకు నమస్కారం చేసేదము. దానివల్ల సూక్ష్ముడు అచింత్యుడు అయిన శివుని జ్ఞాననేత్రులు చూతురు. ఓ మహాదేవా, నీకు నమస్కారము. ఓ మహేశ్వర, నీకు నమస్కారము. ఓ సురాసురులలో శ్రేష్టమైన వాడా, నీకు నమస్కారము. సూతుడు అనెను. ఇది విని దేవతలందరూ మహాత్ముడైన శంకరునికి నమస్కారం చేయుచు తమ తమ స్థానముల కరిగిరి. మహాత్ముడైన ఈశ్వరుని ఈ స్థుతిని పఠించిన వాడు సమస్తములైన కోరికలను పొందును, పాపముల నుండి విముక్తుడగును. ఇది అంతయు నిత్యము సమర్థప్రభువైన విష్ణువుచే మహాదేవుని అనుగ్రహంచే చెప్పబడినది. ఇది ఏ సనాతనమైన బ్రహ్మము. ఇది అంతయు సూతుడనగు నా చేత చెప్పబడినది. ఇట్లా చెప్పుటకు వలసిన శక్తి మహేశ్వరుని చేత నాకు ప్రసాదించబడినది. ఇది బలమే. పితృవర్ణనం. ఓ సూత, ఇలాపుత్రుడైన పురూరవుడని రాజు ప్రతి నెలలో అమావాస్యను ఎట్లు పొందెను. అప్పుడతడు పితరులకు ఇట్లు తర్పణం చేసెను. ఈ విషయాలను మాకు సవిస్తరంగా తెలియజేయడు అని శాంసపాయనుడు అనెను. సూతుడనెను, ఓ శాంసపాయన, ఆ పురూరవుని ప్రభావం చెప్పెదను. అట్లే ఇలాపుత్రుడైన పురూరవుని ఆదిత్యుని యొక్క ప్రభావముని, అట్లే పురూరవుని యొక్కయు మహాత్ముడైన సోముని యొక్కయు యోగం తెలిపెదను. నీటి సారమై అమృతం నుండి చంద్రుని వృద్ధులు, కృష్ణ శుక్ల పక్షములు పితృపక్ష నిర్ణయము, చంద్రుని నుండి అమృతం లభించుట పితరుల తర్పణము, అట్లే కావ్యాగ్ని నుండి పొందిన సోమరసం గల పితరుల దర్శనము, ఇలాపుత్రుడైన పురూరవుడు పితృతర్పణం చేసిన విధము మొదలైన వృత్తాంతం అంతటినీ చెప్పెదను. వరుసగా ఆ పర్వములను కూడా చెప్పెదను. చంద్రసూర్యులు ఒకే నక్షత్రంతో ఒక రాత్రి ఒక మండలం నందు కలిసి ఉన్నప్పుడు అమావాస్యలో నివసింతురు. అప్పుడు ఆ పురూరవుడు సూర్యచంద్రులను చూచుటకు పోవును. అప్పుడు అచట అభివాదం చేసి కాలంను అపేక్షించిన వాడై వేచి ఉండను. ఇలా పుత్రుడును విద్వాంసుడును అయిన పురూరవుడు పితృదేవతలకై అమృతమును పరిశ్రవించుచు క్షీణిస్తున్న చంద్రుని నుండి అమృతమును స్రవించడం వలన పితృమంతుడైన చంద్రుని పురూరవుడు పగటిలో ఉన్నవాడై ప్రతి మాసమున ఉపాసించును. 2 లవముల కాలము, లవము అనగా కనురెప్పపాటు కాలములో 6వ వంతు చంద్రకళ లేని అమావాస్య అంతయు ఆ చంద్రసూర్యులను ఇద్దరిని విచారించి అతడు పురూరవుడు శనివాలి అనగా చంద్రకళతో కూడిన అమావాస్య ప్రమాణంతో శనివాలిని ఉపాసించేవాడయ్యను. కుహువు విషయం ఆయన ఎదుట చంద్రకళ లేని అమావాస్యనుగా తెలుసుకొని కుహువుచే ఉపాసించును. అప్పుడు అతడు సూర్యుని యందే ఏకకాలంను చూడదలిచి బాగుగా చూచును. చంద్రుని నుండి 15 సుధామృత పరిశ్రవములచే మాసతృప్తి కొరకు సుధామృతం ఎందులకు ఎక్కడ నుండి ప్రసవించను. కృష్ణపక్షమున ఆ విధముగా సూర్యకిరణములచే పితకబడుచున్న చంద్ర సుధామృతమును తాగి వెంటనే ఆ చంద్ర సంబంధమైన మధువుచే ఆ శుక్లపక్షమందు కురియటకు ఆసక్తి కలుగును. కావున సుధామృతం స్రవించును. ఆ రాజశ్రేష్ఠుడు నిర్వాపణముకై పైతృక విధితో ఇయ్యబడిన సుధామృతంతో పితరులను తర్పణములతో సంతృప్తి పరచుచుండను. సోమ సంబద్ధులైన బర్హిదులను కావ్యాగ్ని శ్వాత్తులు కూడా అట్లే తృప్తిపరచుచుండెను. అగ్ని అని చెప్పబడిన ఋతువు సంవత్సరంగా సమ్మతమైనది. దాని నుండి ఋతువులు జన్మించినవి. ఋతువుల నుండి ఆర్తవములు పుట్టినవి. ఆర్తవములు అర్ధమాసములో అనబడినవి. పితరులు సంవత్సరపుత్రులు. ఋతువు పితామహులైన మాసములు, ఋతువే సంవత్సరపుత్రులు. ప్రపితామహులు దేవతలు. 5 సంవత్సరములు బ్రహ్మ యొక్క కుమారులు. సోమునకు పుట్టిన వారు సౌమ్యులు. కవి కుమారులు కావ్యులు. ఉపహూతులు దేవతలు అనబడిరి. ఆర్జవులు కావ్యులు అనబడిరి. ఈ పితృజాతులందరూ తృప్తి పొందుదురు. ఆ పితృజాతులు కావ్యులని, బర్హిషదులనియు, అగ్నిశ్వాతులనియు 3 విధములుగా ఉన్నారు.
యజ్వాసులైన యజ్వానులైన గృహస్థులు ఋతువై నిశ్చయంగా బర్హిషదులగుదురు. యజ్వానులైన గృహస్థులు అగ్నిశ్వాతులు, అట్లే ఆర్తవులు, అష్టకాపతులు, కావ్యులు, పంచాబ్దులు అనబడిరి. వారిని గూర్చి వినడం. వీటికి అగ్ని సంవత్సరము, సూర్యుడు పరివత్సరము, సోముడు ఇద్వత్సరము, వాయువు అనువత్సరము అనబడను. యుగాత్మకములైన 5 అబ్దములకు రుద్రుడు వత్సరము. వారు లేఖలు, అగ్నులు, దివ్యాకీర్త్యులు అనబడిన వారు. వీరు ప్రతి మాసమున ఆకాశమందు అమావాస్యగా అమృతం తాగుదురు. ఆ కారణం చేత పురూరవుడు తాను ఉన్నంతకాలము వారిని అమృతం చేత తృప్తి చెందింపచేయుచుండును. ప్రతి మాసమున సోమం నుండి స్రవించడం వలన అది సోమపాయులైన పితరులకు సుధామృతమైనది. ఈ విధంగా సోమ సంబంధి అయిన ఆ అమృతమును, సుధా మధువును కృష్ణపక్షమున 15 చంద్రకళల వలె వరుసగా చంద్రమున పుట్టే జలమయములైన 33 దేవతలు తాగుదురు. ఆ విధంగా 4 రోజులు సుధామృతం త్రావి చతుర్దశి నాడు వెళ్ళుదురు. ఈ విధంగా దేవతలచే తాగబడుచు చంద్రుడు 15వ భాగం ఉన్నవాడై అమావాస్యను చేరును. ఆ పితరులు సుషుమ్న అను సూర్యకిరణములచే తనివి చెందిన సుధామృతమును యథాప్రకారముగా అమావాస్య యందు 36 రెప్పపాట్ల కాలం తాగుదురు. తర్వాత చంద్రుడు తాగబడి క్షీణించగా ఈ సూర్యుడు సోమపాయులుగా పితరులకై సుషుమ్నను అను ఒక కిరణం చేత సుధను నింపి సంతృప్తి పరచెను. కళ నిశ్శేషముగా మరల చంద్రుని నింపి సంతృప్తి పరచెను. దినక్రమమును బట్టి ప్రతి భాగము సుషుమ్నమను సూర్యకిరణములతో అమృత కళలు నింపబడుచున్న చంద్రుని శుక్లపక్ష కళలు నింపబడుచున్నవి. కృష్ణపక్ష కళలు క్షీణించుచున్నవి. ఈ విధంగా సూర్యుని వీర్యంచే చంద్రుని శరీరం నుండి సంతృప్తి చెందించబడి ఉండును. కావున పూర్ణిమయందు తెల్లని వాడై సంపూర్తిగా ఉన్న మండలం కలవాడై కనబడను. శుక్ల కృష్ణ పక్షములలో చంద్రుని సంసిద్ధి ఈ విధంగా ఉండును అని ఈ చంద్రుడు పితృమంతుడుగా అనగా పితృదేవతల కలవాడుగా చెప్పబడినాడు. 15 సుధామృత పరిశ్రమముల చేత క్రమంగా చేరినవాడై ఇద్వత్సరంగా కూడా చెప్పబడినాడు. ఇక చెరుకును వెదరుకును గ్రంథులు గల సర్వములు ఉండినట్లు పర్వములను అట్లే పర్వసంధులను చెప్పెదను. అర్ధమాస పర్వములు శుక్ల కృష్ణపక్షములుగా పెద్దలు తెలుపుదురు. పూర్ణిమ, అమావాస్య అనేవి గ్రంథులు, సంధులు అనబడను. అర్ధమాసములు పర్వములు. అవి తృతీయ తిథి మొదలుకొని ఉండును. సాయంకాలమునను ప్రతిపత్తి యందు పర్వసంధులందు అజ్ఞాధాన క్రియ చేయబడును. కావున ఆ కాలం పౌర్ణమాసికం. వ్యతిపాతమున సూర్యుడు ఉండగా యుగాంతమున చంద్రునికి లేఖోర్ధ్వమగును. సూర్యుడు యుగాంతరోదితుడైనప్పుడు చంద్రునికి లేఖోర్ధ్వమగును. వ్యతిపాతమున పూర్ణిమేందు చంద్రసూర్యులు పరస్పరం చూచుకున్నప్పుడు ఆ కాలం సీమాంతమున వ్యతిపాతమే అగును. సూర్యుని చెప్పు కాలమానమును చూసి సంఖ్య ముందుకు పోవును. అది క్రియాకాలం. అది కాలం వలన వెంటనే విధించబడును. పూర్ణపక్షమున పూర్ణచంద్రుని రాత్రి సంధ్యలలో పూర్ణిమ ఉండును. పితరులు దేవతలతో పాటు ఆ పూర్ణిమను చూతురు. కావుననే మొదటి పూర్ణిమ అనుమతి అనబడినది. పూర్ణిమ యందు చంద్రుడు మిక్కిలి ప్రకాశించును. చంద్రుని యొక్క రంజనం వలన అనగా కళలచే పూర్ణముగా ఉండి పూసినట్లు ఉండి ఉన్నందున కవులు ఈ సర్వకళా సంపూర్ణుడైన చంద్రుడు గల పూర్ణిమ రాక అని వర్ణింతురు. చంద్రసూర్యులు కూడి ఒకే నక్షత్రమందు 15వ అనగా పంచదశి రాత్రి అంతయు ఉన్నందున అది అమావాస్య అనబడినది. ఇక తర్వాత శుక్లపక్షం యొక్క పూర్ణిమయందు అన్ని కళలతో చంద్రుడు వ్యక్తుడగను. వ్యతిపాతమున పగటి యందు పూర్ణమై ఉన్నప్పుడు అపరాహ్నమందును చంద్రసూర్యులు పూర్ణాత్ములై పరస్పరం చూచుకున్నప్పుడు పూర్ణిమ అగను. చంద్రసూర్యులు ఒక చోట చేరి పరస్పరంగా విచ్ఛిన్నమైన ఆ అమావాస్యను చూసినప్పుడు అది దర్వ అనగా సూర్యేందు సంగమం అనబడను. పర్వసంధుల అమావాస్యలో 2 లవముల అనగా 36 కనురెప్పపాట్ల కాలము 2 అక్షరములుగా కుహుగా చెప్పబడినది. చంద్రుడు లేని అమావాస్య మధ్య సూర్యునితో కలిసి ఉండను. చంద్రుడు రాత్రి సగంతో కూడిన పగటితో సూర్యుని పొంది వెంటనే సూర్యునితో విముక్తిని పొంది ప్రాతకాలోత్సవం గలవారగుదురు. వారి సంగమం 2 కాలములు. రవి మధ్యాహ్నమున పడును. శుక్లపక్షం యొక్క ప్రతిపత్తు సూర్యమండలం నుండి విడివడుచున్న మొదటి మండలముల మధ్య ఉన్న చంద్రుడు అగును. అప్పుడది సూర్యేందు సంగమ రూపమైన దర్శ యొక్క కాలము వషట్క్రియము అగుచున్నది. దీని ఋతువు యొక్క ముఖముగా తెలియవలను. అది ఈ పర్వదినం యొక్క అమావాస్య రూపమైనది. క్షీణచంద్రుడు గల బహుళపక్షంన పగటి పర్వం నందు అమావాస్యను గ్రహింతును. కావుననే సూర్యుడు పగలే అమావాస్యను గ్రహించును.
ఇందువల్లనే దేవతల చేత అమావాస్యను గురించి పగలే గ్రహింపబడుచున్నది. ఆ కళల యొక్క స్థితి బహుమానింపదగినది. అజ అజడాత్ముడైన పండితులచే తిథుల యొక్క నామధేయములు కూడా చెప్పబడినవి. సూర్యచంద్రుల ఇద్దరు పరస్పరము చూచుకొందురు. తర్వాత క్రమంగా చంద్రుడు సూర్యమండలం నుండి బయలువెడలను. చంద్రుడు రాత్రింబవళ్ళు ద్విలవంతో సూర్యుని స్పృశించును. అకాలము దర్శ యొక్క ఆహుతి కాలం వషట్కృతియును కోకిల కూతకు సమానమైన కాలంతో గుర్తించబడినందున అమావాస్య కుహు అనబడినది. సినీవాలి ప్రమాణంతో చంద్రుడు క్లీనశేషుడుగా ఉండి అమావాస్యలో సూర్యుని ప్రవేశించుటచే సినీవాలి అనబడినది. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.